హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మెత్తగా ఉడికించిన బొంబాయి శనగలు చక్కటి మసాలా రుచి చపాతీతో కలిపి తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మందపాటి పాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్లోకి 4 ముక్కల దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తరువాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. చిటికెడు పసుపు, ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకున్నాను. మీడియం సిమ్లో ఉంచి మగ్గించుకోవాలి. ఈ లోపల మనం చపాతీ పిండిని కలుపుకుందాము. చపాతీ పిండిలో కలుపుకునేటప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చపాతీలు సుతిమెత్తగా వస్తాయి. ఇప్పుడు మగ్గించి ఉంచుకున్న ఉల్లిపాయ, టమాటో, పల్లీలు మసాలా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీరు యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఇంకా కమ్మగా రావడం కోసం ఇందులో కాజు ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక బాండీలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ మసాలా పేస్ట్ని వేసుకున్నాను. ఈ గ్రేవీలోకి కొద్దిగా నీటిని యాడ్ చేసుకొని పల్చని చేసుకొని కుక్ చేసుకోవాలి. గ్రేవీ బాగా ఒక 5 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బొంబాయి శనగల్ని వేసుకోవాలి. ఉడికించిన బొంబాయి శనగల్ని వేసుకొని కలుపుకున్నాక ఇందులోకి తగినంత ఉప్పుని, కారాన్ని యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, కారము వేసి కలుపుకున్న తర్వాత ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మన గ్రేవీ కర్రీ ఉడుకుతున్న క్రమంలోనే ఇప్పుడు చపాతీలని మనం ప్రిపేర్ చేసుకుందాము. అన్ని చపాతీ ముద్దల్ని పిండి రాసుకుంటూ రౌండ్గా ఒత్తుకొని కాల్చుకోవాలి. అన్ని చపాతీలను ఒక స్పూన్ నూనె వేసి కాల్చుకోవాలి. ఇంతలో మన గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చపాతీలోకి వేడివేడి చోలే కర్రీ నంచుకొని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీకు కూడా చపాతీ చోలే కర్రీ కాంబినేషన్ ఇష్టమైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి.